నమస్తే వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి పూజల్లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం. ఇళ్లపై చేరి ప్రాణాలను కాపాడాలని జనం ఆర్తనాదాలు. వరద బాధితులతో మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశం. వేరే వ్యక్తి కేటాయించిన భూమిని బెదిరించి తీసుకున్నది వైఎస్ జగన్. ముంతాజ్ హోటల్ వివాదంపై వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బిఆర్ నాయుడు. వినాయక చవితి సందర్భంగా వైఎస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన గణనాథుని పూజా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. పూజలో జగన్తో పాటుగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. లో పీపీపీ కింద 30.32 ఎకరాల భూమి దేవలోకం ప్రాజెక్టుకు ఇచ్చేలా ఎంఓయూ జరిగింది. అందులో 20 ఎకరాలు అజయ్ కుమార్ ను బెదిరించి ముంతాజ్ హోటల్ కు నాడు జగన్ కేటాయించాడని ఆరోపించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ముంతాజ్ హోటల్ కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని జగనే స్వయంగా తాడేపల్లి పిలిపించి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ పెట్టి బెదిరించి 20 ఎకరాలు వెనక్కి తీసుకుని ముంతాజ్ హోటల్ కు కేటాయించాడని అజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది అని ఫిర్యాదు కాపీని చూపించారు. ఏడుకొండల్లో భాగంగా ఉన్న ఆ భూమిని సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీడీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ముంతాజ్ హోటల్ కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా? పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి మరీ భూమి లాక్కొని ముంతాజ్ హోటల్ కు ఎందుకు ఇచ్చావో నువ్వు చెప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు టీటీడీ చైర్మన్. ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. నేనేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. ఎవరో జగన్మోహన్ రెడ్డే, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను.
ఇప్పుడు నేను ఎందుకు పెడతాను, ఆయన పెట్టాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు. ఏ శుభకార్యం మొదలుపెట్టినా వక్రతుండ మహాకాయ అంటూ ఆ విఘ్ననాయకుణ్ణి పూజించడం మన ఆచారం. విఘ్నాలు తొలగించే దేవుడు గణనాథుడి పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. జ్ఞానము, బుద్ధి, ధైర్యం ప్రసాదించే వినాయక చవితిని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, నా పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లోని కూడా వెలుగులు నింపాలని, అందరూ ఆనందంతో ఉండాలని, వాళ్ళు చేసే మంచి పనుల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వినాయక చవితి సంబరాలని అంబరాలనంటే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. వినాయక చవితి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేటలో వరదలో చిక్కుకుపోయారు విద్యార్థులు. వరద నీళ్లు రావడంతో నాగిరెడ్డిపేటలోని బాయ్స్ హాస్టల్ నీట మునిగింది. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం దూప్ సింగ్ తండాను వరద నీరు ముంచెత్తింది. ఇండ్లెక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఎవరైనా వచ్చి తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. హెలికాప్టర్ సహాయం కోసం వేచి చూస్తున్నారు గ్రామస్తులు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ధైర్యంగా ఉండాలని, వెంటనే సహాయం అందుతుందని భరోసానివ్వడమైంది. బాధితులు స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామి, ధ్యానబైన స్వామిలను రక్షించాలని జిల్లా కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిరిసిల్ల కలెక్టర్ గారు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు. బాధితులకు భోజనం కోసం కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించడం జరిగింది. ఎవరెవరు ఎంతమంది ఉన్నారు?
మీరు ఇది పొద్దున ఎందుకు పోయిన వాడికి? మేము పొద్దున 6 గంటలకు ధ్యానం వచ్చినాం. మళ్ళీ 9 గంటలకు వచ్చేసరికి మేము తిరిగి గంటలకు వచ్చేసరికి ఫోన్ ఎక్కువ అయిపోయింది. మంచిగా ముట్టుకుని బయటకు వచ్చేవాళ్ళకి ఎక్కువ అయిపోయింది. వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు ఎవరు ఉన్నారు మీ అయ్యూరు? ఎవరు ఉన్నారు? నేనున్నా తిక్కుల మహేశ్వరు, స్వామి, నరసింహులు, ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? సరే ధైర్యం ఉండండి, మారుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి. నేను మారుతున్నాం, మా అందరం చూస్తున్నాం, అందరం కూడా అందరం ఉన్నాం, అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు. అదే నోట్ వస్తారు, అక్కడ ఉంటారని చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను మారుతాను, నేను కూడా మారుతాను. ఇంకేంటి? సరే సరే సరే. పంజాబ్ లో వరదల్లో చిక్కుకున్న 22 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, 3 సివిలియన్లను కాపాడేందుకు ఆర్మీ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మాధోపూర్ వరద ఉప్పొంగడంతో వారంతా ఓ భవనం పైకి చేరారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లో సైనికులు బిల్డింగ్ పై వరకు వెళ్లి వారందరినీ సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. తర్వాత కాసేపటికే ఆ భవనం వరద ఉధృతికి కూలిపోయింది. కాస్త ఆలస్యమయ్యుంటే వారంతా కొట్టుకుపోయేవారు. వరదలతో ప్రజలు, యూరియా దొరక్క రైతులు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల వరద నీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేటు జట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ల కన్నా అధ్వానంగా 100 కిలోమీటర్లలోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్ ని వినియోగిస్తున్న ఈ నేతలకు ఎప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో లేదో అని సంశయం వ్యక్తం చేశారు కేటీఆర్. మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రధాన గణపతికి సంకల్పం, ప్రత్యేక అభిషేకాలు, అలంకారం నిర్వహించారు. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదానం నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రాతమం కవీనాం న ఋతేత్మత్క్రియతే కించనారే మహామర్కం మాధవం చిత్రమర్చా ఆతూనా ఇంద్రక్షుమంతం చిత్రం గ్రాభం సంగృభాయ మహాహస్తీ దక్షిణేన విద్మాహిత్వా తు వికూర్మింతు విదేష్మంతు విమాఘం తు విమాత్రమవోభిః
न हित्वा शूरदेवानमर्तासोदित्सन्तम् भीमन्नतां पारयन्ते हेतोऽन्विन्द्रं स्तवामेषानं वस्पस्वराजम् नरधासामर्धिषन्नः ఇవి ఇప్పటి వరకు న్యూస్. నమస్తే.